అందరికీ నమస్తే, జై శ్రీరామ్. నేను కళ్యాణ్ శివశక్తి. ఒక ముఖ్యమైనటువంటి వార్త కథనం ఈనాడులో వచ్చింది, ఫస్ట్ పేజీలో వచ్చింది. హెడ్డింగ్ చాలా అద్భుతంగా ఉంది, కానీ దాంట్లో నిజాలు రాయడానికి ఈనాడు పేపర్ భయపడ్డది. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. దమ్మున్న ఛానల్ ఏదైనా ఉంది అంటే మాత్రం, దమ్మున్న పేపర్ ఏదైనా ఉందంటే ఆంధ్రజ్యోతే. వాళ్ళు ఏమనుకున్నాక మాత్రం స్పష్టంగా రాస్తారు, కానీ ఈనాడు పేపర్ వాళ్ళు నిజాల్ని రాయడానికి ఇబ్బంది పడతారు. ఇలాంటి ముఖ్యమైనటువంటి వార్తలు రాసే విషయంలో కూడా ఈనాడు వాళ్ళు భయపడ్డారంటే ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. సరే, జర్నలిజం వాళ్ళ యొక్క పారామీటర్స్, వాళ్ళకున్న పరిధులు, వాళ్ళకున్న భయాలు పక్కన పెడితే ఇక్కడ న్యూస్ ఏంటంటే, మూఢనమ్మకానికి బందీలు, అయిన వారి అజ్ఞానానికి సమిధలు, ఇనుప సంఖ్యల ఉచ్చులో మానసిక దివ్యాంగులు, వారిపై దైవం ఆజ్ఞ పేరిట అమానవీయం. వరంగల్ జిల్లాలోని ఓ ప్రార్థనా స్థలంలో అల్లాడుతున్న బాధితులు. ఒకసారి న్యూస్ అంతా చదువుదాం, చదివిన తర్వాత దీని గురించి మాట్లాడదాం. వారంతా ఏ తప్పు చేయని విధి వంచితులు, ఏ చట్టము పట్టించుకొని అభాగ్యులు, ఏళ్లకేళ్లుగా ఇనుప గొలుసులతో బందీలయ్యారు. కాపాడేవారు లేక స్తంభాలకు వేలాడుతున్నారు. మాకెందుకు ఈ శిక్ష అని ప్రశ్నించలేని మానసిక దివ్యాంగులు వారు. అయిన వారి మూఢనమ్మకమే వారి పాలిట శాపమైంది. ఈ అమానవీయాన్ని అడ్డుకోలేని అధికారులు ఉదాసీనతే వారి బ్రతుకులను ఛిద్రం చేస్తుంది. వరంగల్ జిల్లాలో పేరెన్నిగన్న ఓ ప్రార్థనా స్థలంలో మానసిక దివ్యాంగులకు అశాస్త్రీయ విధానాలతో చికిత్సలు చేస్తున్నారు. అక్కడ మానసిక వ్యాధుల నిపుణులు, ఇతర వైద్యులు ఎవరూ ఉండరు. దైవం కరుణిస్తాడనే మూఢనమ్మకానికి బాధితులను సంవత్సరాల పాటు వదిలేస్తున్నారు. ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చినా అటువైపు వెళ్లకుండా కొందరు తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల మానసిక వికలాంగులైన తమ వారిని ఇక్కడికి తీసుకొస్తున్నారు. బాధితుల్లో ఆడ మగ అనే తేడా లేదు. ముక్కుపచ్చలారని పిల్లలు, నవయువకులు, వృద్ధులు అందరూ ఉన్నారు. మిగతాది రెండవ భాగంలో అది చూద్దాం. ఈ ఈనాడు వాళ్ళు భయపడి రాయనటువంటి ఈ వరంగల్లో పేరెన్నిగన్న ప్రార్థనా స్థలం ఏంటంటే అన్నారం అనేటటువంటి ఏరియాలో ఉన్నటువంటి షరీఫ్ దర్గా. ఈ పేపర్ నిన్న వచ్చిన పేపర్ ఇది, నేను ఇవాళ చూశాను. హెడ్డింగ్ చూడగానే నాకు అర్థమైపోయింది. మూఢనమ్మకానికి బందీలు, అయిన వారి అజ్ఞానానికి సమిధలు, వారిపై దైవం ఆజ్ఞ పేరుట అమానవీయం. ఇగో ఈ లైన్ చదవంగానే నాకు డౌట్ వచ్చేసింది, ఇది 100% చర్చి కానీ మసీదు కానీ అయి ఉంటుంది అని చెప్పేసి. ఈ మాట రాగానే నా మిత్రుడు సిద్దిపేటలో ఈనాడు రిపోర్టర్ ఉంటాడు, ఫోన్ చేసి ఇట్లా న్యూస్ వచ్చింది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే వరంగల్ వాళ్ళ నెంబర్ ఇస్తే మాట్లాడన్నా అని వరంగల్కి ఫోన్ చేసిన. వరంగల్ నెంబర్ ఇస్తే వరంగల్ నెంబర్కి ఫోన్ చేస్తే, ఇది నేను వరంగల్ చూసుకుంటా, ఇది అన్నారము వర్ధన్నపేటకు సంబంధించిన కిందకు వస్తుందన్న అని వర్ధన్నపేట నెంబర్ ఇచ్చింది. వర్ధన్నపేట నెంబర్ ఇస్తే దీనికి సంబంధించింది ఇంకో వ్యక్తి ఉన్నాడు, పరకాల దగ్గర ఉంటాడు, ఆయనని అడగండి అని ఇంకో నెంబర్ ఇచ్చింది. ఆయనకు ఫోన్ చేస్తే ఇంకొక నెంబర్ ఇచ్చింది. ఎవరిని అడిగినా సరైనటువంటి పక్కా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, బట్ వాళ్ళ దగ్గర పూర్తి సమాచారం ఉంది. దీనికి సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోలు ఉన్నాయి. ఇక్కడ వేసారు ఫోటో, గొలుసులతో మానసిక రోగుల్ని కట్టేసినటువంటి ఫోటో ఇక్కడ వేశారు. రోడ్డు మీదనే ఆ వీడియోస్ కూడా ఉంటాయి. చాలా ఇన్ఫర్మేషన్, ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ కూడా రిపోర్టర్ల దగ్గర ఉంటుంది. బట్ వీళ్ళకు డెస్క్ నుంచి పైనుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అయి ఉంటుంది. మీరు దీన్ని బయట పెట్టకండి, మేము వేస్తాం కానీ అని ఎవరో ఒక రిపోర్టర్ కానీ ఒక ఎడిటర్ కానీ కొంత ధైర్యంతో వేసిందే కానీ అక్కడ పేరు రాయలేదు. ఇది అన్నారం షరీఫ్ దర్గాకి సంబంధించినటువంటి న్యూస్. అక్కడ ఏం జరుగుతుందంటే, ఈ దయ్యాలు పట్టినాయి అని చెప్పేసి ఈ దర్గాలకు వచ్చేటటువంటి అమాయకులను ఆ దర్గాల స్తంభాల దగ్గర, రోడ్ల దగ్గర గొలుసులతో కట్టేస్తారు. 41 రోజుల పాటు వాళ్ళకు ఉపవాసం పెట్టి, వాళ్ళకు ప్రార్థనలు చేసి, నెత్తి మీద చీపిర్లతో కొట్టి, టోపీలు బోర్లు ఇచ్చి, ఊదులేసి, అల్లా పేరు మీద వాళ్ళు ఏదో దర్గాలో చేసేటటువంటి పిచ్చి పిచ్చి ప్రక్రియలన్నీ చేస్తారు. అవి 41 రోజులు చేసిన తర్వాత కూడా వాళ్ళకు ఏ విధమైన మానసిక పరివర్తన రాకపోతే వాళ్ళని అలా గొలుసులు కట్టేసి దైవం ఆజ్ఞ పేరిట అమానవీయం. ఇది చాలా ముఖ్యమైనటువంటి లైన్. అల్లా అనేటటువంటి దైవం ఏదైతే ఉందో ఆ ఆజ్ఞ ఇంకా రాలేదు, మీవాడు పిచ్చోడు మంచోడు కావడానికి ఇక్కడ కట్టేసి వెళ్ళిపోండి అని చెప్తున్నారు. పదుల సంఖ్యలో ఆడ మగ, చిన్న, యువకులు, పిల్లలు అనే తేడా లేకుండా చాలా మందిని ఇట్లా మానసిక రుగ్మతలు ఉన్నటువంటి వాళ్ళని ఏ విధమైనటువంటి రిహాబిలేషన్ సెంటర్స్, మెంటల్ హాస్పిటల్స్ తీసుకెళ్లకుండా వీళ్ళని ఇట్లా రోడ్డు మీద కట్టేసి వదిలేస్తున్నటువంటి దుర్ఘటన చాలా దారుణంగా జరుగుతుంది. ఆ రోడ్డు మీద పోయేటోళ్ళకు వచ్చేటోళ్ళకు వీళ్ళ గొలుసులు కట్టేసింది, వీళ్ళ కాళ్ళు చేతులకు బేడీలు వేసుకుని అటు ఇటు తిరిగేటటువంటివి కూడా జరుగుతాయి. ఈ సైలని బాబా పేరుతోని, ఈ బిజుగురి షరీఫ్ దగ్గర కట్టేటటువంటి తాయెత్తులు, ఈ అన్నారం షరీఫ్ దర్గా దగ్గర కట్టేటటువంటి ఈ రకమైనటువంటి ఈ ఊదు చేసేటటువంటి ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో ఇది మూఢనమ్మకాలకు సంబంధించింది. వీళ్ళు రాయడానికి భయపడ్డ వాస్తవం ఇది అన్నారం షరీఫ్ దర్గాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను.
దయచేసి ఇది చూసేటటువంటి అధికారులు కానీ పోలీసులు కానీ వీళ్ళను మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి. గవర్నమెంట్ ఇట్లాంటి వాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి బృందాన్ని ఏర్పాటు చేయండి. వీళ్ళకి సరైనటువంటి వైద్యాన్ని అందించండి. వీళ్ళ కుటుంబాలు వీళ్ళు అక్కడ దర్గాల దగ్గర పడిపోయి కొన్ని రోజుల పాటు నెలల తరబడి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. కొంతమంది అలాగే చనిపోతున్నారు. తినడానికి తిండి లేక, ప్రార్థనల పేరుతో భోజనాలు కూడా పెట్టరు. దర్గాకు రావాల్సినటువంటి కోట్ల రూపాయల డబ్బులు వస్తున్నాయి. వచ్చిన వాళ్ళంతా ఇంత డబ్బులు వేసి పోవాలని చెప్తున్నారు. ఆ డబ్బులు మళ్ళీ గవర్నమెంట్కి చెల్లవు. వీళ్ళది ఒక కమిటీ ఉంటుంది. అసలు దర్గా అనేటటువంటిది ఇస్లాంకి విరుద్ధం అని చెప్పి ఇస్లాం ప్రీచర్స్ మొత్తుకుంటారు. కానీ ఈ దర్గాలకు పోయేటటువంటి అమాయకమైనటువంటి హిందువులు, రీసెంట్గా మతం మారినటువంటి దుదేకులు మాత్రమే ఇట్లాంటి దర్గాలకు వెళ్ళి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. కాబట్టి దయచేసి మంచి హాస్పిటల్లో చూపించండి. గవర్నమెంట్ కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఇక్కడ స్పష్టంగా రాశారు, ఈ అమానవీయాన్ని అడ్డుకుని అధికారులకు ఉదాసీనతే వారి బతుకులను ఛిద్రం చేస్తుంది. అధికారులు కూడా ఇలాంటి విషయాలలో నిర్లక్ష్యం వహించడం వల్ల వీళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి. కాబట్టి దయచేసి దర్గాల జోలికి పోకండి. ఆ ముల్లాలు ఆ రోగాలు తగ్గిస్తాము, నెత్తి మీద టోపీలు పెట్టి నెమలిపించాలతో కొట్టేటటువంటి దొంగ బాబాల్ని దయచేసి నమ్మొద్దు. ఈ విషయాన్ని మీ మిత్రులందరికీ షేర్ చేయాలని కోరుకుంటూ జై శ్రీరామ్, భారత్ మాతకి జై.